ఈ రోజుల్లో మనం ఏఐతో కొన్ని సెకండ్స్లో మనకి ఇష్టం వచ్చిన ఫోటోని జనరేట్ చేసుకుంటున్నాం ప్రాంప్ట్ ఇచ్చి. కానీ మీలో ఎవరైనా ఆలోచించారా? 1920s మ్యాగజైన్స్ని, పోస్టర్స్ని, యానిమేషన్స్ని, కార్టూన్స్ని ఇవన్నిటిని ఎలా క్రియేట్ చేసేవారు? మనమందరం బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ ఫోటోకి ఎలా షిఫ్ట్ అయ్యామో తెలుసా? వీటి గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వెల్కమ్ టు నిఖిల్ టైమ్ క్యాప్సూల్. ఫస్ట్ థింగ్, హ్యాండ్ డ్రాయింగ్స్. 1920s చాలా మంది ఆర్టిస్టులు, ఇలిస్ట్రేటర్లు చార్కోల్ పెన్సిల్స్ని, ఇంక్ పెన్స్ని, బ్రషెస్ని యూజ్ చేసి వాళ్ళ అనుకున్న ఆర్ట్ని హ్యాండ్తో డ్రా చేసేవారు. పోస్టర్స్, మ్యాగజైన్స్ కావాలంటే చాలా పేషెన్స్ ఇంకా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇప్పుడు కూడా మనం చూస్తున్న సైన్స్ బుక్స్లో ఎగ్జాంపుల్ కొన్ని ఫొటోస్ చూపిస్తారు కదా, సోలార్ సిస్టమ్ ఇలాంటి ఫొటోస్ని. ఈ ఫొటోస్ని కూడా ఆర్టిస్టులు హ్యాండ్తో డ్రా చేశారు. ఈ ఫొటోస్ని యూజ్ చేయడానికి కూడా ఒక టెక్నిక్ ఉంది. 90s ఒక ఫోటోని క్రియేట్ చేయాలంటే గ్లాస్ ప్లేట్స్ని యూజ్ చేసేవారు. 90s సైన్స్ ఫొటోస్ని గ్లాస్ ప్లేట్స్లో వీళ్ళు క్రియేట్ చేసేవారు. ఆ గ్లాస్ ప్లేట్స్లో వీళ్ళు లైట్ కోటింగ్ని వేసేవారు. దాంతో కాంట్రాస్ట్ వచ్చేది. ఇలా ఫొటోస్ క్లియర్గా వచ్చిన తర్వాత దాన్ని డార్క్ రూమ్కి తీసుకెళ్ళి స్పెషల్ కెమికల్స్ని యూజ్ చేసి వాళ్ళు అనుకున్న అవుట్పుట్ని బయటికి తీసుకొచ్చేవారు. అవే మనం ఇంకా బుక్స్లో చూస్తున్నాం. మ్యాగజైన్స్ ఇంకా పోస్టర్స్. ఈ మ్యాగజైన్స్ అండ్ పోస్టర్స్ని అప్పట్లో ఆర్టిస్టులు ఎలా క్రియేట్ చేసేవారో తెలుసా? వీళ్ళంతా ఒక గ్రూప్గా గ్యాదర్ అయ్యి వాళ్ళు అనుకున్న ఐడియాని ఆ ఆర్ట్ పై పెట్టి దాన్ని ఒక అవుట్పుట్గా తీసుకొచ్చేవారు. పోస్టర్స్ని ఆయిల్ పెయింట్, వైబ్రెంట్ కలర్స్ని యూజ్ చేసి ఆ మ్యాగజైన్లో లేదా పోస్టర్లో ఉన్న యాక్టర్ని, యాక్ట్రెసెస్ని, మోడల్ని వీళ్ళు హైలైట్ చేసేవారు. అందరూ చుట్టుముట్టి కలిసి ఒక ఫోటోని క్రియేట్ చేసేవారు. పోస్టర్స్ని డిజైన్ చేయడానికి ఆర్టిస్టులు లిథియోగ్రఫీ అనే ఒక టెక్నిక్ని యూజ్ చేసేవారు. ఈ ప్రాసెస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఒక మెటల్ ప్లేట్ని తీసుకుంటారు, దానిపై వీళ్ళు అనుకున్న డ్రాయింగ్ని క్రేయన్స్తో డ్రా చేసేవారు. అలా వచ్చిన డిజైన్ని యాసిడ్ ఇంకా గమ్ని యూజ్ చేసి వాళ్ళు కాంట్రాస్ట్ యాడ్ చేసేవారు. ఇలా మొత్తంగా ఒక ఫోటో తయారైన తర్వాత దాన్ని ప్రింటర్తో ప్రెస్ చేసేవారు. ఇలా ప్రెస్ చేసి దాన్ని ఇమేజ్గా క్రియేట్ చేసేవారు. దీన్ని ఓల్డ్ స్కూల్ స్టైల్ అంటారు. మ్యాగజైన్స్లో ఉండే టెక్స్ట్ని ఎలా తీసుకొచ్చేవారో తెలుసా? లెటర్ ప్రెస్సర్లో వాళ్ళు అనుకున్న ఫాంట్ టెక్స్ట్ని రాసేవారు. దాన్ని వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చిన కలర్ని యూజ్ చేసి హైలైట్ చేసేవారు. యానిమేషన్స్ ఎలా క్రియేట్ చేస్తారో అర్థం అవ్వాలంటే మనం ముందు ఇది తెలుసుకోవాలి. 1920s డిజ్నీ యానిమేషన్ వచ్చింది. ఇప్పుడు మనకు కనిపిస్తున్న యానిమేషన్స్లో ఒక్క సెకండ్ యానిమేషన్ క్రియేట్ చేయాలంటే 24 టైమ్స్ వాళ్ళు ఒక పేజ్ పై డ్రా చేసేవారు. అంటే 24 పేజెస్ని వాళ్ళు క్రియేట్ చేస్తే ఒక యానిమేషన్ క్రియేట్ అయ్యేది. అప్పట్లో యానిమేషన్ని చాలా స్కిల్ ఇంకా పేషెన్స్తో క్రియేట్ చేసేవారు. ఓల్డెన్ డేస్లో ఆర్టిస్టులు ఫ్రేమ్ బై ఫ్రేమ్ డ్రా చేసేవారు. దాని తర్వాత వాళ్ళు డ్రా చేసిన అన్ని దాన్ని ఒక దగ్గరికి గ్యాదర్ చేసి మూవ్ చేస్తే అయ్యేదే యానిమేషన్. సైన్స్ ఫొటోస్, యానిమేషన్, పోస్టర్స్, మ్యాగజైన్స్ని ఇలా క్రియేట్ చేసేవారు. ఇప్పుడు ఎవరికంత ఓపిక లేదు, కానీ అప్పట్లో ఆ స్కిల్తో బ్యూటిఫుల్గా ఇమేజ్ని క్రియేట్ చేసేవారు. ఫిలిం ఫొటోస్. అప్పట్లో ఫొటోస్ క్రియేట్ చేయాలంటే వాళ్ళు డిజిటల్ కెమెరాని యూజ్ చేసేవారు కాదు, ఫిలిం రోల్స్ని యూజ్ చేసేవారు. బిగ్ బాక్స్ టైప్ కెమెరాస్లో ఫిలిం రోల్స్ని పెట్టి లైట్ ఎక్స్పోజర్ని ఆ ఫోటోకి క్రియేట్ చేసేవారు. అప్పట్లో ఒక ఫోటో దిగిన తర్వాత దాన్ని మనం చూడాలంటే 2 నుంచి 3 డేస్ వరకు పడుతుంది. కానీ ఇప్పుడు ఒక 10-5 మినిట్స్లో వచ్చేస్తుంది. ఈ లిథియోగ్రఫీ మెథడ్తో న్యూస్ పేపర్స్ని, మ్యాగజైన్స్ని క్రియేట్ చేసేవారు. కార్టూన్స్. పాపులర్ కార్టూన్స్ని ఎలా చేస్తారో తెలుసా? కార్టూన్ సైడ్ చూస్తే 1920s మిక్కీ మౌస్ వచ్చింది. ఇది చాలా పాపులర్ అయింది, ప్రతి ఒక్కరికి నచ్చింది. ఆర్టిస్టులు పెన్ ఇంకా ఇంక్తో లైన్స్ క్రియేట్ చేసేవారు. దాని నుంచి ఒక కార్టూన్ క్యారెక్టర్ని డిజైన్ చేసేవారు. అలా డిజైన్ చేసిన తర్వాత దానికి ఒక ఎమోషన్ పెట్టేవారు. ఎమోషన్స్తో పాటు ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ని పెట్టినందుకు ఈ కార్టూన్ చాలా హిట్ అయింది. ఇంకా మిక్కీ మౌస్లో స్టోరీ టెల్లింగ్ వల్ల ఎక్కువ ఫేమస్ అయింది. సో ఇప్పుడు ఏఐతో చేసేది చాలా ఫాస్ట్, కానీ అప్పట్లో పేషెన్స్, హార్డ్ వర్క్ కావాలి. ఇంకా నెక్స్ట్ బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ ఫొటోస్ కి షిఫ్ట్ అవ్వడం. బ్లాక్ అండ్ వైట్ ఎర్లీ డేస్. బ్యాక్ ఇన్ ఎర్లీ 80s కలర్ ఫిలిమ్సే లేవు, కలర్ ఫొటోస్ కూడా లేవు. 1800s కలర్ఫుల్ గా మూవీస్ ని తీసి ప్రజలకి చూపేయాలంటే చాలా కష్టం. అప్పుడు కలర్ అనే కాన్సెప్టే లేదు, అందుకే అందరూ బ్లాక్ అండ్ వైట్ మూవీస్ ని చూసేవారు. అప్పట్లో అందరికీ బ్లాక్ అండ్ వైటే ఒక వండర్ లా అనిపించేది. ఎగ్జాంపుల్ కి చార్లీ చాప్లిన్ మూవీస్. ఇతని మూవీస్ లో కామెడీ ఉండేది. వాళ్ళ టార్గెట్ మొత్తం ఆడియన్స్ ని నవ్వించడం. ఇంకా అందులో హార్ట్ టచింగ్ స్టోరీస్ కూడా ఉండేవి. ఒక్క డైలాగ్ కూడా లేకుండా ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని వాడి ప్రజల్ని ఎంటర్టైన్ చేసేవారు. దీని తర్వాత 1910s మాన్యువల్ కలర్ ఆప్షన్ వచ్చింది. దీంతో మనం కలర్ ని మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫిలిం మేకర్స్ ఆ ఫిలిమ్స్ లో కొంచెం సేపు కనిపించే కలర్ ఫొటోస్ ని, కలర్ సీన్స్ ని కూడా వీళ్ళు హ్యాండ్ తో పెయింట్ చేసేవారు. ఫ్రేమ్ టు ఫ్రేమ్ ని హ్యాండ్ పెయింట్ చేసేవారు. అప్పుడు కలర్ సీన్ ని క్రియేట్ చేయాలంటే ఒక్క సెకండ్ కి 24 ఫ్రేమ్స్ అయ్యేది. దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది ఒక్క సీన్ ని క్రియేట్ చేయడానికి కలర్ లో వాళ్ళు ఎంత కష్టపడేవారు. ఇలా చిన్న చిన్న సీన్స్ ని కలర్ గా కన్వర్ట్ చేయడానికి ఇంత ప్రాసెస్ ఉండేది. ఇంకా ఈ చిన్న చిన్న సీన్స్ ని సాంగ్స్ లో యూజ్ చేసేవారు. కంప్లీట్ మూవీగా చేయలేకపోయారు, ఎందుకంటే ఈ ప్రాసెస్ చాలా పెద్దది. ఇప్పుడు వచ్చింది టెక్నికలర్ ఎరా. ఈ టెక్నికలర్ తో మొత్తం కలర్ ఇండస్ట్రీ మారిపోయింది. 1920s ఈ టెక్నో కలర్ నుంచి గేమ్ చేంజింగ్ మూమెంట్ వచ్చింది. టెక్నికలర్ అంటే ఒక స్పెషల్ కెమెరా. టెక్నికలర్ గురించి అర్థం అవ్వాలంటే 3 స్టెప్స్ లో తెలుసుకోవాలి. ఫస్ట్ స్టెప్, ఈ కెమెరా సిస్టంలో 3 కలర్స్ ఉండేవి, RGB.
ఫస్ట్ ది రెడ్ లైట్, సెకండ్ ది గ్రీన్ లైట్, థర్డ్ ది బ్లూ లైట్. ఈ 3 లైట్స్ ని కలిపి కలర్ ఇమేజ్ ని, కలర్ ఫుటేజ్ ని క్రియేట్ చేసేవారు. ఈ 3 కలర్స్ కంబైన్ అవుతే బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ ఫోటో క్రియేట్ అయ్యేది. ప్రతి సీన్ ని, ప్రతి ఫోటోని ఈ టెక్నికలర్ కెమెరాతో షూట్ చేసేవారు. ఈ టెక్నికలర్ కెమెరా చాలా హెవీ వెయిట్ ఉండేది. దీనిలో ప్రిజర్మ్ అనే ఒక సిస్టమ్ ఉంటుంది. దీని నుంచే ఈ కలర్ గా కన్వర్ట్ అయ్యేది. ఈ సిస్టమ్ ని యూజ్ చేసి 3 ఫోటోస్ ని ఒకేసారి క్యాప్చర్ చేసేది కెమెరా. ఫైనల్ గా ఫిలిం లో డిఫరెంట్ కలర్స్ ని యూజ్ చేసి ఫోటోస్ ని, వీడియోస్ ని బయటికి తీసుకొచ్చేవారు కలర్ఫుల్ గా. ఈ టెక్నికలర్ కెమెరాతో షూట్ అయిన ఫస్ట్ ఫిలిం ద టాల్ ఆఫ్ ద సీ 1922. ఫస్ట్ ఫుల్ కలర్ ఫిలిం హిట్ అయింది ద విజర్డ్ ఆఫ్ ద ఓజెడ్. ఇది 1939 లో రిలీజ్ అయింది. ఈ కెమెరా చాలా ఎక్స్పెన్సివ్, చాలా వెయిట్ కూడా. దీన్ని పెద్ద స్టూడియోస్ వాళ్ళు మాత్రమే యూజ్ చేసేవారు. ఇప్పుడు వచ్చింది కలర్ టీవీ 1950s 60s లో. ఇలా కలర్స్ రావడంతో కలర్ టీవీస్ ఫేమస్ అయ్యాయి. ఆ టైంలో ఉన్న ఫిలిం మేకర్స్ ఫ్యూచర్ ని ఇమాజిన్ చేసుకున్నారు, ఫ్యూచర్ అంతా కలరే ఉంటుందని. ఇలా అందరూ కలర్ కి అలవాటు అయిన తర్వాత నేచర్ సీన్స్ ని, రియలిస్టిక్ వరల్డ్స్ ని క్రియేట్ చేసేవారు కలర్ఫుల్ గా. ఇలా మెల్లిమెల్లిగా అన్ని స్టూడియోస్ వాళ్ళు ఆ కలర్ ని యూజ్ చేశారు. ఇలా 1980s తర్వాత డిజిటల్ కలర్ వచ్చింది. డిజిటల్ ఫిలిం మేకింగ్ స్టార్ట్ అవ్వడంతో ఫిలిం మేకర్స్ అందరూ కలర్ అడ్జస్ట్మెంట్స్, కలర్ గ్రేడింగ్ నేర్చుకున్నారు. ఇలా మెల్లిమెల్లిగా టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. ఇంకా డైరెక్టర్స్ అందరూ బ్లాక్ అండ్ వైట్ నుంచి మొత్తంగా కలర్ కి షిఫ్ట్ అయ్యారు. ఇలా కలర్ ని ఎంబ్రేస్ చేస్తూ వచ్చారు. అండ్ నౌ కమింగ్ టు 2025, విఎఫ్ఎక్స్, ఫిల్టర్స్, అల్ట్రా హెచ్డి, సిజిఐ ఇలా మొత్తం కలర్ఫుల్ గా తీస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు టెక్నాలజీ చాలా మారిపోయింది. కానీ అప్పుడు ఉన్న వాళ్ళంత ప్యాషన్ ఇప్పుడు ఉన్న వాళ్ళు లేదు. ఏఐ లేకపోయినా ఒక డిఫరెంట్ ఆర్ట్ ని క్రియేట్ చేయడం ఆగలేరు. వాళ్ళ సొంత స్కిల్ తో, హ్యాండ్ తో ఆర్ట్ క్రియేట్ చేశారు. ఈ వీడియోలో బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ కి రావడం, మ్యాగజైన్స్, పోస్టర్స్, యానిమేషన్స్, కార్టూన్స్ ఎలా క్రియేట్ అయ్యో తెలుసుకున్నాం. ఈ వీడియో రూపంగా నేను చెప్పాలనుకున్నది, ప్రతి ఆర్ట్, యానిమేషన్, పోస్టర్ వెనక ఒక మెసేజ్ క్యారీ చేస్తుంది. ఆ మెసేజ్ లో కల్చర్, సైన్స్, సొసైటీని రిప్రజెంట్ చేస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయి. ఇలాంటి ఎన్నో డీకోడ్ వీడియోస్ తీసుకొస్తూనే ఉంటా.